నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఏదైతే ట్రాన్స్జెండర్లు ఉన్నారో వాళ్ళకు ట్రాఫిక్ సిబ్బందిగా, ట్రాఫిక్ పోలీసుగా వాళ్ళకు నియామకాలు అందజేసింది ఈ ప్రస్తుత ప్రభుత్వం. అయితే దానిపైన వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారా, లేదంటే ఇంకేమన్నా కోరుకుంటా ఉన్నారా, లేదంటే వాళ్ళ అభిప్రాయం ఏంది, సమాజం అయితే వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది, ఏ ఒక్కరు కూడా వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. సమాజం సపోర్ట్ చేస్తూ ఉంది, ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆ ట్రాన్స్జెండర్లు ప్రస్తుతం పోలీసులుగా మారిరు. ఆ పోలీసు వ్యవస్థ వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ మేడం, జాబ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇప్పుడు జాబ్ రావడం? మీరు ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్గా తిరిగిరు, ఇలా ఒక పోలీస్ ఆఫీసర్గా తిరుగుతూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తాం? సార్, మాకు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం, మాకు ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసే జాబ్ మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది సార్. ఏదైనా మార్పు కనిపిస్తూ ఉందా గతంలో? మీ వ్యవస్థలో గతంలో ఎవరు కూడా దగ్గర తీసిన దాఖలాలు ఉండకపోవచ్చు, అనేక ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు ఏమనిపిస్తా ఉంది? సార్, మా కమిటీలోకి వచ్చిన తర్వాత మేము ఓన్లీ భిక్షాటన మాత్రమే ఉంటుంది మాకు ఆప్షన్. వేరే ఎక్కడ కూడా ఏ సంస్థలలో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వరు. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కమ్యూనిటీ కోసం ఇలాంటి ఉపాధి అవకాశాలు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కమ్యూనిటీ తరఫున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. సో ఇంకా ముందు కూడా ఇంకేమైనా మంచి మంచి రంగాలలో, అన్ని రంగాలలో కూడా, వివిధ రంగాలలో కూడా మాకు కూడా ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయని ఫీల్ అవుతున్నారు సార్ అందరూ. అత్యంత బాధ కలిగించిన సంఘటన లేదు మీ జీవితంలో గతంలో? సార్, ఇలాగే ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు చీత్కారాలు ఉంటాయి కదా, మాకు కూడా సమాజంలో చిన్న చూపు ఉంటుంది కదా. సో మేము ఇవ్వము, మేము ఎందుకు ఇవ్వాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి అవి చాలా బాధ అనిపిస్తాయి సార్. అలాగే ఎట్లంటే పేరెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకోకపోవడము, ఇంటికి రానివ్వకపోవడము, సో అట్లా సొసైటీలో కూడా డిస్క్రిమినేట్ చేయడము, ఒక చిన్న చూపు అనేది ఉంటుంది కదా, అది మాకు చాలా బాధాకరంగానే ఉండేది సార్ ఇన్ని రోజులు. ప్రస్తుతం జాబ్ వచ్చినాక ఇంటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు, ఈ సమాజం ఎట్లా చూస్తూ ఉంది మీరు? సార్, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లా మా కమ్యూనిటీ వాళ్ళకి ఇట్లా జాబ్స్ పడ్డాయి, వెళ్ళాలి అని మాకు తెలిసిన వెంబడే మేము ఆపర్చునిటీ అనేది గోల్డెన్ ఛాన్సెస్ కాబట్టి ఆ ఆపర్చునిటీ తప్పకుండా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మేము వెళ్ళినాము. సెలెక్షన్స్ అయినాయి, మంచిగా ఈవెంట్స్ కండక్ట్ చేసారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక 20 days ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఒక్కొక్క పిఎస్కి 2 members చొప్పున పంపించారు. ప్రస్తుతానికైతే అందరు చేసుకుంటున్నారు. మా ఫ్యామిలీ కూడా ఇట్లా విషయం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఓకే మేడం, గతంలో ఇదే చౌరస్తాలలో నిలబడితే ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఉంటారు, హేళన చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో? సార్, ఇప్పుడు అట్లా ఏం లేదు. కొంచెం మెల్లమెల్లగా మార్పు వస్తుంది అని అనుకుంటున్నాం సమాజంలో. సో ఎందుకంటే ఇంతకుముందు ఇదే సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళు కలెక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి కొంచెం చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో మా వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి సమాజంలో మెల్లమెల్లగా తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఇప్పటి నుంచైనా రెస్పెక్ట్ దొరుకుతుందని ఫీల్ అవుతున్నాం సార్. ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటారు? ఇంకా ఏమన్నా అంటే ఈ ఒక రంగంలో కాకుండా అనేక మంది ఉన్నారు, అంటే చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎట్లాంటి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనుకుంటారు? సో మా కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ తరపున ఇప్పుడు వేరే స్టేట్స్లలో పెన్షన్ లాగా ఇస్తున్నారు మా వాళ్ళకి. సో అలాగా చదువుకోని వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇప్పించాలి. అట్లాగే మా వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా హైదరాబాద్లో ఎవరు ఇల్లు ఇవ్వరు రెంట్కి మ్యాక్సిమం. సో అలాంటి వాళ్ళకి మాకు మంచిగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ అలాంటివి కల్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా మా కమ్యూనిటీ వాళ్ళకి ఇలాంటి ఉపాధి అవకాశం ఇచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం, ఇంకొక మాట, ఎవరైతే మీ డిపార్ట్మెంట్లో మీ తోటి ఎంప్లాయీలు ఉంటారు, ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీతోటి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేదంటే మిమ్మల్ని వాళ్ళతో సమానంగా చూసుకుంటూ ఉన్నారా? సార్, మమ్మల్ని అంటూ ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాకు ఏ చిన్న చూపు చూడట్లేదు. సో మాకు చెప్తున్నారు సార్, ఇంకా మంచిగానే చూస్తున్నారు, రెస్పెక్ట్ఫుల్గానే ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని, ఎలాంటి డిస్క్రిమినేట్కి గురి చేయట్లేదు. మంచిగా చెప్తున్నారు మాకు ఇంకా ఎట్లుండాలి, సిగ్నల్స్ దగ్గర కంట్రోల్ విషయంలో ఎలా అని చెప్పేసి అన్నీ మంచిగానే చెప్తున్నారు సార్ మాకు. అయితే మీరు సంతోషంగా ఉన్నారా, ఇంకా ఏదైనా బాధలు? మంచి హ్యాపీగానే ఉంది సార్. ప్రస్తుతం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాం కాబట్టి డ్యూటీస్ హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే గతంలో ఇదే సిగ్నల్ కాడ అవమానానికి గురైన వాళ్ళు ఇలా సిగ్నల్లకు దారి చూపించే
దిశగా నడుస్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తోటి ఎంప్లాయీలు కూడా వాళ్ళకు బాగానే చూసుకుంటారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే కొనసాగాలని చెప్పేసి మిగతా ఎవరైతే ఇంకా భిక్ష ఆటనే చేస్తారో వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మన కాలోజీ టీవీ తరఫున కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ.